శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దత్తత వారోత్సవాలను నిర్వహించారు. అందులో భాగంగా దత్తత కార్యక్రమంలో స్వీకరించిన చిన్నారి అప్పగింత కార్యక్రమాన్ని ఐసీడీఎస్ పీడీ మోనా సుజన తన కార్యాలయంలో నిర్వహించారు. చిన్నారుల దత్తత కార్యక్రమాన్ని గోప్యంగా ఇరువురికి ఎలాంటి సమస్య లేకుండా జరిపారు. ఇక తల్లిదండ్రులు ఆన్లైన్లో తమ వివరాలు తెలిపిన మేరకు దత్తతకు సిద్ధం చేసిన చిన్నారికి వారు తగిన కుటుంబంగా గుర్తించి తుది నిర్ణయం తీసుకున్నట్లు ఐసీడీఎస్ పీడీ సూచన తెలిపారు. ఇక చిన్నారిని స్వీకరించిన తల్లిదండ్రుల కోరిక మేరకు మంచి రోజు సమయాన్ని అనుసరించి అప్పగించినట్లుగా చెబుతున్న ఐసీడీఎస్ పీడీ హేనా సూచనతో మా నెల్లూరు ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దత్తత కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తిని కలగజేసినట్టు భావనతో ఈ కార్యక్రమాన్ని అంకితభావంతో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ జిల్లా శిశు సంక్షేమ అధికారి మనతో ఉన్నారు. మేడం, చెప్పండి, ఈరోజు పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లిదండ్రుల అనుభూతి ఏంటి? చాలా ఆనందం అండి. అది పిల్లలు లేని వారికి దేవుడిచ్చిన వరం. అది వాళ్ళు చాలా సంతోషంగా బిడ్డల్ని దత్తత తీసుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళకి సంతానం కలగరు అనేది ఆలోచన వాళ్ళకి లేకుండా వాళ్ళు కారా అనే కేంద్ర ప్రభుత్వం పెట్టిన దాని మీద యాప్లో వాళ్ళు పెట్టుకోవటము, ఆన్లైన్ ద్వారా బిడ్డల్ని వాళ్ళకి ఎలాంటి బిడ్డలు అయితే వాళ్ళ వయసును బట్టి వాళ్ళ మ్యాచింగ్ బట్టి బిడ్డల్ని ఇస్తున్నాము. వాళ్ళు వచ్చి ఇక్కడ బిడ్డల్ని తీసుకున్నప్పుడు చాలా సంతోషకరంగా ఉంటున్నారు. అది వాళ్ళకి ఒక దేవుడిచ్చిన వరం లాంటిదండి. తల్లిదండ్రులు దత్తత తీసుకునే తల్లిదండ్రులు అయితేనేమి బిడ్డలు అయితేనేమి వీరి మధ్య గోప్యత ఎలా మీరు నిర్వహిస్తున్నారు? వాళ్ళకి చాలా ప్రేమగా చూసుకుంటారండి. ఆ బిడ్డలు కూడా కొంతమంది చిన్న బిడ్డలు అంటే వాళ్ళకి తెలియదు తల్లిదండ్రులు అనేది ఎవరనేది. ఆ బిడ్డలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా పడతారు. తర్వాత ఆ తల్లి కూడా ఆ బిడ్డను తీసుకున్నప్పుడు చాలా సంతోషంగా తీసుకుంటే మనం ఒక బిడ్డను కూడా దత్తతకి ఇవ్వడం జరిగింది. ఆ బిడ్డ కూడా చాలా హ్యాపీగా సంతోషం చూసాం. ఆ బిడ్డలో మేము చూసాం. మాకే ఆ బిడ్డలు ఇచ్చేటప్పుడు మా దగ్గర ఉండి వెళ్తున్నందుకు మాకు కొంచెం దిగులుగా అనిపించింది. తర్వాత ఆ బిడ్డలు మాత్రం ఆ తల్లికి చాలా దగ్గర అవుతున్నారు. ఇక్కడ ఆ బిడ్డలు దత్తత తీసుకునే అంశంలో గోప్యతను ఎలా కాపాడుతున్నారు? ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉంచుతామండి. ఎందుకంటే ఆ బిడ్డని మళ్ళీ ఆ తల్లిదండ్రులు తీసుకెళ్ళి మళ్ళీ ఆ బిడ్డ ఎవరికి ఇచ్చారనేది వద్దనుకొని వదిలేసి వెళ్ళిన తల్లిదండ్రులు ఉంటారు కదండి, మళ్ళీ వాళ్ళకి తెలియకుండా మేము ఎవరికి ఇచ్చారు అన్నది ఎవరికి తెలియచేయము. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ దత్తత కార్యక్రమం అనే దాన్ని పకడ్బందీగా అత్యంత గోప్యంగా అత్యంత పరిశీలనాత్మకంగా ఆ తల్లిదండ్రులు బిడ్డను తీసుకునేటప్పుడు వారి వాత్సల్యాన్ని ఇనుముడించే విధంగా ఐసీడీఎస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. మనకు జిల్లా అధికారిని ఎన్న సుజన ఈ కార్యక్రమాన్ని అంకితభావంతో నిర్వహించారు. వారు చెప్తున్నారు, బిడ్డలను ఇచ్చేటప్పుడు ఒకంత బాధ కూడా కలిగింది. ఎప్పుడు వారి పట్ల హోంలో వాళ్ళు ఉన్నప్పుడు వారి ఆలన పాలన పర్యవేక్షిస్తూ వారిని మరొకరికి అప్పగించడం, మన బిడ్డలనే వారికి అప్పగిస్తున్నంత బాధ కలిగిందని కూడా చెప్తున్నారు. అంతే వాత్సల్యంతో తల్లిదండ్రులు వారిని స్వీకరించే విధంగా అన్ని విధాలా వారి ఏజ్ గ్రూప్ అయితేనేమి, వాళ్ళ వివరాలు అయితేనేమి, ఈ బిడ్డ వారి దగ్గర మనగలుగుతుందా, వారి పెంపకంలో ఎలా ఉంటుంది, అనేక అంశాలలో క్షుణ్ణంగా పరిశీలించి కూడా ఇక్కడ దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని ఐసీడీఎస్ నిర్వహిస్తూ ఉంది. ఎవరైనా పిల్లలు లేనివారు సంతానం కోసం బాలలను చిన్నాలను పెంచుకునే అంశంలో ఇక్కడ కారా అనే యాప్లో పేరు నమోదు చేసుకుని ఐసీడీని సంప్రదిస్తే వారికి తగిన విధంగా వారి వాత్సల్యానికి తగిన విధంగా వీరు బిడ్డలను సూచించే విషయంలో సహకరించే అవకాశం ఉన్నట్టు కూడా ఎన్న సూచన మనకు తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ రమణయ్యతో శ్రీధర్, AN TV, నెల్లూరు.